అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఉదయకాలంలో లేచి దేవుని ప్రార్థిస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం బాధించువారు నీకు దూరముగా నుండురు. నీకు ఏదైనా శ్రమలలో కానీ, ఏదైనా అవసరతలో కానీ, ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కానీ, ఏదైనా విషయాలలో నేను అనవసరంగా వేధిస్తున్నా కానీ దేవుడు వాళ్ళందరినీ దూరంగా ఉంచుతారని చదివిస్తున్నారు. మీరు ప్రార్థన చేయండి, ఈ విషయాల గురించి మొరపెట్టండి, దేవుణ్ణి అడగండి, దేవుని కోసం ప్రార్థించండి. ఉదయకాలం లేచి మోకరించండి. నేను అదే మిమ్మల్ని కోరుకునేది. ఉదయకాలం లేచి మొరపెట్టండి. మన బిడ్డల ఉద్యోగాల విషయాలు అయితేనేమి, చదువుల విషయాలు అయితేనేమి, ఆరోగ్య విషయాలు అయితేనేమి, మన అవసరతల నిమిత్తం అయితేనేమి, ప్రతి విషయానికి మనకు దేవుడు మనం తోడుగా ఉండడం. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకారుడు. మనం ప్రార్థిస్తే మన పక్కనే ఉంటాడు, మనం చీకటి నడిపిస్తాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం నడుచుకుంటే మన కుటుంబాన్ని ముక్కుదంతలు అరుదంతలు నూరంతలుగా దీవించి ఆస్వాదించి కాపాడుతాడు. రెండవ వాక్యాన్ని యెషయా 60:14. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడెదరు. 60:14. నిన్ను బాధించేవారు సంతానపు వారు నీ ఎదుట వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదం పడెదరు. చూసినవా? నిన్ను బాధించేవారు వాళ్ళ సంతానం ఏదైనా ఉంటే వారు వచ్చి నేను ఏదైనా బాధిస్తున్నా, మరి నేను ఏదైనా శ్రమలు పెడుతున్నా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వారిని నీ ముందు సాష్టాంగం చేస్తానంటున్నాడు. తర్వాత వారు ఎవరైనా కానీ నేను బాధ పెడితే నీ పాదాల ముందు ఉంచుతానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు, ఆశ్చర్యకార్యుడు. మనం చేయవలసింది ప్రార్థన. నిమిత్త మాత్రంలో మనం దేవుని ప్రార్థించుకుంటూ దేవుని స్మరిస్తూ మనం అనుదినం దేవుని సన్నిధిలో గడిపితే మన కుటుంబాలు మనం ఎంతో అభివృద్ధి పొందుతామని నా విశ్వాసం. నా ప్రగాఢ అందరూ తెలియజేస్తున్నాను. మీరు గొప్ప దేవుడిని మీరు ప్రార్థించండి. ఉదయకాలం లేవండి, 4:30 మోకరించి ప్రార్థించండి, దేవుడిని అడగండి, మీ అవసరం తీర్చాడని దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కళ్ళు మారండి. ఇకనైనా కానీ దేవుని సన్నిధికి రండి, దేవునిలో ప్రార్థించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలో నడుద్దాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకం ఎదురుగా ప్రపంచం నగరండి. ప్రభావనైనా గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభావనైనా నేను ధ్యానించుకునే భాగ్యం దయచేసిన విధానానికి నీకు వెళ్ళే స్థితిలో చూపించిన దయగల తండ్రి, అద్భుత కారిడ, ఆశ్చర్య కారిడ, మహిళగల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి, ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, తలంపుల పుట్టుకుని పెరిగిన దేవుడు ప్రభా. ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమైన నీ ముందు గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి, నీ ముందు అడుగుతున్నారో తండ్రి ప్రభా. నాయన ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి అవసరం తీర్చండి. ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశించండి. వారి కుటుంబాన్ని 30 అరుదంతలు 100 జీవించి ఆశించి కాపాడండి. ఇంకా ఎంతోమంది ఎవరి బిడ్డల ప్రభావ ఉద్యోగాలు నిమిత్తమై ప్రభావ బాధపడుతున్నారు తండ్రి, వారికి ఉద్యోగాలు దయచేయండి. ఎవరు ఇంకా చదువులలో వెనుకబడి ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలు మంచిగా తెలివి జ్ఞానమును ప్రసాదించగలని వేడుకుంటున్నాం. అనారోగ్య బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వైద్యుడికి వైద్యుడు గొప్పదగల తండ్రి, మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభావం ఆయన బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయాలని యొక్క బంగారాసంతో తట్టి ముట్టి స్వస్థపరచగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభావం ఆయన మా కుటుంబాన్ని కూడా మీరు జీవించి ఆశించి కాపాడండి. మాకు కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగునండి. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతను తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభావం ఆయన. నమ్ముట మీ వల్లనైతే సమస్తం సాధ్యమని నమ్ముతున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరే మాకు ముందు నడిపిస్తున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్థితిలో తెలిసినాం. అలాగే మాకు చిన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించండి. వారి ఉద్యోగ విషయాల్లో కూడా మీకు సహాయం దయచేయండి ప్రభా. మీరు కుటుంబాలను ప్రభానైనా 30 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఈ కాలం ప్రభా ఎవరైతే ఈ యూట్యూబ్ని వీక్షిస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు వస్తుంది దీవించి ఆశించారు. వారి బిడ్డలను మీరు దీవించి ఆశించండి. వారి కుటుంబాన్ని 30 100 దీవించి ఆచరించి వారి కళాస్తున్న అవతలలో మీరే తోడుగా ఉండి ఉదయకాలం ప్రభానైనా డ్యూటీకి వెళుతున్న బిడ్డలను ప్రభా పోయి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశ్రయించండి. స్కూల్కి వెళ్ళి బిడ్డలకు కూడా మీరే తోడుగా ఉండి ఆశించు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ శరీర బిడ్డలందరినీ భద్రపరచుకోగలని మా ప్రభుత్వం మరి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె
చేసి యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ కుటుంబాలన్నిటికీ మా కుటుంబం తరఫున, మా తరఫున మీ అందరూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.